లాకర్ అనేటువంటిది మనకి కరెంట్ అఫైర్స్లో ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశం. ఈ డిజీ లాకర్కి సంబంధించి దీని అప్డేట్ ఏమున్నది అని అంటే, ముఖ్యంగా ఇది డిజిటల్ ఇండియా అనేటువంటి కార్యక్రమం ఉంది కదా, దానిలో ప్రధానమైనటువంటిదే డిజీ లాకర్ అనేటువంటి ఈ కార్యక్రమం చొరవ లేదా ఇనిషియేషన్. దేంట్లోనని అంటున్నాం, డిజిటల్ ఇండియాకి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో, ఇగో ఈ డిజిటల్ ఇండియాలో ప్రధానమైనటువంటి పాత్రను కలిగినటువంటిది, ప్రధానమైనటువంటి ఒక ప్రధానమైన కార్యక్రమంగా గుర్తుంచుకోవాల్సినది డిజీ లాకర్ అనేటువంటి కార్యక్రమం. మరి ఈ డిజీ లాకర్కి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్తో ఇప్పుడు ఒక ఏకీకరణను ప్రారంభించడం జరిగింది. ఇటీవల ఎవరు ప్రారంభించారు అని అంటారు. అలా అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రారంభించడం జరిగింది అని చెప్పాలి. ఎవరు అనటం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రారంభించడం జరిగింది. సో ఇలా ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ప్రారంభమైనటువంటి ఈ ఏకీకరణ దేనికి సంబంధించింది అని అంటే, డిజీ లాకర్కి సంబంధించింది అని అంటున్నాం. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో ఇది ఒక ప్రధానమైనటువంటిది అని అంటున్నాం. సో డిజిటల్ ఇండియాకి సంబంధించి ఫ్లాగ్షిప్ కార్యక్రమంగా, ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా ఉన్నటువంటి ఈ డిజీ లాకర్తో ఏకీకరణను ఇటీవల ప్రారంభించింది ఎవరు అని అంటే, మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో మరి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి డిజీ లాకర్ అనేటువంటి ప్లాట్ఫామ్తో ఇప్పుడు ఏకీకృత విధానాలతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. సో మరి దీనికి సంబంధించి ఎవరితో ఒప్పందం జరిగింది అని అడుగుతారు. అలా అడిగితే మనం చెప్పాల్సింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి, అలాగే దీనితో ఎవరికి ఒప్పందం జరిగింది అని అంటున్నాం, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి వీరి మధ్యన ఒప్పందం అనేది జరిగింది. దేనికోసం అని అంటే, డిజీ లాకర్కి సంబంధించి అని అంటున్నాం. సో ఇప్పుడు ఈ ఒప్పందం ప్రకారం ఏంటి అని అంటే, ఏవైతే ఫైల్స్ కానీ ఇతర సర్టిఫికేట్స్ కానీ ఇవి ఉంటాయో వీటికి సంబంధించి డాక్యుమెంటరీ రిపోజిటరీలని ఏం చేస్తారు అని అంటే, దేనికి సంబంధించినటువంటి సేవలను అని అంటున్నాం, డాక్యుమెంటరీ రిపోజిటరీ సేవలు. డాక్యుమెంటరీకి సంబంధించినటువంటి రిపోజిటరీ సేవలు ఏవైతే ఉన్నాయో ఈ రిపోజిటరీ సేవలు అనేవి ఈ సేవలు ఏవైతే ఉన్నాయో వీటిని సురక్షితంగా చేయడానికి ఈ ఒప్పందం అనేది చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు సర్టిఫికేట్స్ కానీ ఇతర డాక్యుమెంట్స్కి సంబంధించినటువంటి యాక్సెస్ అనేది పూర్తిగా డిజిటల్ విధానంలో ఇక్కడ నిర్వహిస్తారు అనేటువంటి అంశాన్ని డిజీ లాకర్కి సంబంధించి మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో దీనికోసం ఇటీవల ఎవరెవరి మధ్యన ఒప్పందం కుదిరింది అని అంటే, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మినిస్ట్రీకి సంబంధించి, అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి వారి మధ్యన ఈ ఒప్పందం కుదిరింది అనేటువంటి అంశాలను మనం గుర్తించాల్సి ఉంటుంది. సో సేవా రంగంలో, ముఖ్యంగా రక్షణపరమైనటువంటి రంగంలో పనిచేసేటువంటి వారికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ లేదా సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని యాక్సెస్ చేయడంలో ఈ ఒప్పందం అనేది కీలకమైనటువంటి పాత్రను పోషించబోతా ఉంది అనేటువంటి అంశాన్ని మనం డిజిటల్ లాకర్కి సంబంధించినటువంటి దానిలో ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మరి ఈ డిజిటల్ లాకర్కి సంబంధించినటువంటి వివిధ డాక్యుమెంట్స్కి సంబంధించినటువంటి సేవలు అనేవి రియల్ టైమ్ యాక్సెస్లో చేయడానికి అవకాశం ఉంటుంది. అవి ప్రభుత్వపరమైనటువంటి, ప్రైవేట్ ఏజెన్సీలకి సంబంధించినటువంటి విభాగాలకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్కి సంబంధించి. సో ఇలా ఈ డిజీ లాకర్కి సంబంధించినటువంటి వినియోగదారులు ఎంతమంది అనేటువంటి అంశాన్ని క్వశ్చన్గా అడగొచ్చు. ఇఫ్ అడిగితే ఏం ఆన్సర్ చేస్తారు, ఒకసారి ఆన్సర్ని పోజ్ చేయాలి. రైట్, డిజీ లాకర్లో నమోదుకి సంబంధించినటువంటి అంశాలను గురించి మనల్ని క్వశ్చన్ అడగవచ్చు. సో ఇప్పుడు ఈ డిజీ లాకర్కి సంబంధించినటువంటి యాక్సెస్ను పొందేందుకు ఎంతమంది వినియోగదారులు రిజిస్టర్ అవ్వడం జరిగింది అనేటువంటి అంశాన్ని గురించి వస్తే, అంశం గురించి అడిగితే మనం చెప్పాల్సినటువంటి నెంబర్ ఎంత అని అంటే 269 మిలియన్ల మంది. ఎంత అని అంటున్నాం, 269
మిలియన్ల మంది ఇందులో నమోదు కావడం జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. నమోదు కావడం జరిగింది అనేటువంటి అంశం మనం ఇక్కడ క్లియర్గా గుర్తుంచుకోవాలి. ఇక మరి డిజిలాకర్ ద్వారా ఎన్ని పత్రాలను లేదా ఎన్ని పేపర్స్ని ఎన్ని డాక్యుమెంట్స్ని యాక్సెస్ చేస్తూ ఉన్నారు అని అంటే ఇప్పటివరకు ఉన్నటువంటి డేటా ప్రకారం 6.73 బిలియన్స్కి సంబంధించి ఎంత అని అంటున్నాం, 6.73 బిలియన్స్కి సంబంధించినటువంటి పత్రాల యాక్సెస్ లేదా జారీ అనేది డిజిలాకర్ ద్వారా జరిగింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఇన్ని మిలియన్ల మందికి సంబంధించి 6.73 బిలియన్ పేపర్స్కి సంబంధించినటువంటి యాక్సెస్ అనేది జరిగింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ డిజిలాకర్కి సంబంధించి డిజిటల్ ఇండియాలో ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా ఉన్నటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ డిజిలాకర్కి సంబంధించినటువంటి సేవల కోసం భారతదేశంలో ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒప్పందం చేసుకుంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. డిజిలాకర్ సేవలకి సంబంధించిన అంశం వస్తే 269 మిలియన్ల మంది డిజిలాకర్లో నమోదయ్యారు. వీరికి సంబంధించినటువంటి పత్రాలు లేదా పేపర్స్కి సంబంధించిన యాక్సెస్ ఎంత జరుగుతూ ఉంది అని అంటే 6.73 బిలియన్స్కి సంబంధించినటువంటి పేపర్ యాక్సెస్ అనేది డిజిలాకర్లో ఉంది అనేటువంటి అంశాన్ని కూడా క్లియర్గా గుర్తించాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రైట్. ఇక నెక్స్ట్ దీనిని తర్వాత మనం మరొక అంశం గురించి మాట్లాడదాం. మరొక అంశం ఏమిటి అని అంటే ప్రపంచ మేధో సంపత్తి హక్కుల దినోత్సవం గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు ఈ ప్రపంచ మేధో సంపత్తి హక్కుల దినోత్సవం అని అంటున్నాం. సో ప్రపంచ మేధో సంపత్తి హక్కులు అని అంటున్నాం. సో ఇప్పుడు ఈ హక్కులకి సంబంధించినటువంటి దినోత్సవం డే లేదా దినోత్సవం అని అంటున్నాం. ఇది ఎప్పుడు నిర్వహిస్తూ ఉన్నారు అనేటువంటి అంశాన్ని మనల్ని క్వశ్చన్ అడుగుతారు. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ డే అని అంటున్నాం. సో దీనిని ఎప్పుడు నిర్వహించడం జరుగుతూ ఉంది అని అంటే ఏప్రిల్ 26న నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎప్పుడు అని అంటున్నాం, ఏప్రిల్ 26న నిర్వహించడం జరుగుతూ ఉంది. సో మరి ప్రపంచ మేధో సంపత్తి హక్కులలో ప్రస్తుతం భారతదేశం ర్యాంక్ ఎంత అని అంటే భారతదేశానికి సంబంధించి ఇండియా ర్యాంక్ గురించి అడిగితే మనం 42 పొజిషన్లో ఉన్నాం. సో 42వ ర్యాంక్కి సంబంధించి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ 2024లో భారత్ 42 ర్యాంక్ని కలిగి ఉంది. 2024లో 24ని రిటర్న్ చేస్తే 42 వస్తుంది. ఒక 42 ర్యాంకే ప్రస్తుతం 2024కి సంబంధించి మేధో సంపత్తి హక్కులలో భారత్ కలిగి ఉన్నటువంటి ర్యాంక్గా గుర్తుంచుకోండి. సో ఇక్కడ డే ఎప్పుడు అని అంటే డే వచ్చేసరికి మనకి ఏప్రిల్ 26న ప్రపంచ మేధో సంపత్తి హక్కుల దినోత్సవం వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ డేని నిర్వహిస్తూ ఉన్నాము అనేటువంటి అంశాన్ని కూడా మనం గుర్తించాల్సి ఉంటుంది. సరే, ఎందుకోసం ఈ డేను ఈ రోజున నిర్వహిస్తూ ఉన్నాము అని అంటే మనం చరిత్రలో ఉన్నటువంటి 1883కు వెళ్ళాలి. సో ఇప్పుడు 1883లో మొట్టమొదటిసారి ప్రపంచ మేధో సంపత్తి హక్కులకి సంబంధించినటువంటి పారిశ్రామిక ఆస్తి పరిరక్షణ అనేటువంటి అంశం పైన ఏం జరిగింది అని అంటే ఒక కన్వెన్షన్ జరిగింది. సో ఈ కన్వెన్షన్నే ఏమని పిలుస్తారు అని అంటే ప్యారిస్ కన్వెన్షన్ అని అంటారు. సో ఏ కన్వెన్షన్ అని అంటున్నాం? ప్యారిస్ కన్వెన్షన్. సో ఈ ప్యారిస్ కన్వెన్షన్కి గుర్తుగా ఏ డేను నిర్వహించడం జరుగుతూ ఉంది అని అంటే ఈ ఏప్రిల్ 26ని ప్రపంచ మేధో సంపత్తి హక్కుల దినోత్సవంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎప్పుడు జరిగింది అని అంటే 1883లో ప్రపంచ ఆస్తులకి సంబంధించి పరిరక్షణకి సంబంధించినటువంటి ప్యారిస్ కన్వెన్షన్ జరిగింది. ఈ కన్వెన్షన్కి గుర్తుగానే ఈ డేను నిర్వహించడం జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి మనం వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దీనికి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నది అని అంటే మనం హెడ్ క్వార్టర్స్ గురించి వస్తే దీనికి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ జెనీవా స్విట్జర్లాండ్లో ఉన్నది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. జెనీవా స్విట్జర్లాండ్లో దీనికి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ ఉన్నది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఏప్రిల్ 26న నిర్వహించబడుతున్నటువంటి ఈ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్స్ డేకి సంబంధించి దీని థీమ్ ఏమిటి అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు. ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ అండ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేటువంటి థీమ్తో దీన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. బిల్డింగ్ అవర్ కామన్ ఫ్యూచర్ విత్ ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ అనేటువంటి అంశం దీనికి సంబంధించినటువంటి
థీమ్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ డే ఏప్రిల్ 26న నిర్వహించబడుతూ ఉంది అనేటువంటి అంశాన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఈ ప్రపంచ మేధో సంపత్తి హక్కుల దినోత్సవం గురించి వస్తే మనం చేయాల్సినటువంటి క్లియర్ ఆన్సర్స్ ఏప్రిల్ 26న దాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకు నిర్వహిస్తూ ఉన్నారు అని అంటే 1883లో మొట్టమొదటిసారి ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి పారిశ్రామిక ఆస్తుల పరిరక్షణ కోసం ప్యారిస్ కన్వెన్షన్ జరిగింది. ఈ కన్వెన్షన్కు గుర్తుగానే ఏప్రిల్ 26న ప్రపంచ మేధో సంపత్తి హక్కుల దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి ర్యాంకింగ్లో 2024 భారత్ ర్యాంకింగ్ గురించి అడిగితే 42 ర్యాంక్తో భారత్ ఉంది ప్రపంచంలో అనేటువంటి అంశాన్ని మేధో సంపత్తి హక్కులకి సంబంధించి గుర్తుంచుకోవాల్సినదిగా చెప్తా ఉన్నాం. ఇక నెక్స్ట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ కోసం ఈ ప్యారిస్ కన్వెన్షన్ జరిగిన తర్వాత దీనికి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అని అంటే స్విట్జర్లాండ్ జెనీవాలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇలా ఈ అంశాలన్నీ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యంగా ఉపయోగపడతాయి, గుర్తుంచుకోండి.